కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. సోమవారం అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం. అలాగే గత ప్రభుత్వం నీటిపారుదల శాఖలో చేసిన అవినీతిపై సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలకు వివరించారు. అలాగే రేవంత్ ఎమ్మెల్యేలు ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనపై చర్చించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. అయితే ప్రధానంగా ఇటు నీటిపారుదల సంబంధించి ఇటు కృష్ణా జిల్లాలు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మంత్రులు ఇటు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలందరూ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి గంట సేపటి నుంచి సుదీర్ఘంగా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరాల్లో నీటిపారుదల శాఖ వ్యవహారంలో జరిగిన అంశాలపై, అదేవిధంగా ప్రాజెక్టులలో జరిగిన పెద్ద మొత్తంలో 1000 కోట్ల అవినీతికి సంబంధించి ఇప్పటికే ఆరోపిస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి అవగాహన కోసం మంత్రులకు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవగాహన కోసం ఈ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అన్ని వివరాలకు సంబంధించిన క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ చూస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే రేపు అసెంబ్లీలో కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే శ్వేతపత్రం ఏదో ప్రాజెక్టులకు సంబంధించిన గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి కావచ్చు, అదేవిధంగా కృష్ణాజలాలపై ఏదైతే ప్రాజెక్టులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. ఈ శ్వేతపత్రంలో గత 10 సంవత్సరాల్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించి ప్రాజెక్టులలో జరిగిన అవినీతికి సంబంధించి పెద్ద మొత్తంలో 1000 కోట్లలో జరిగిన అవినీతికి సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసిన నేపథ్యంలో అంటే ప్రతి అంశాలకు సంబంధించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితుంది. ఏదైతే ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలకు సంబంధించి అవగాహన అయితే కల్పిస్తున్న పరిస్థితుంది. మొత్తంగా ఏదైతే బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు మాత్రం హాజరైతే గంట పైగా జరుగుతున్న సమావేశానికి సంబంధించి ఏదైతే జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా సంబంధించి మాట్లాడాలి అంశాలపై కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా 13వ తారీఖు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కృష్ణా జిల్లాలకు సంబంధించిన కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి సంబంధించి ప్రాజెక్టును అప్పచెప్తామని సంతకాలు చేసిందని కూడా ఆరోపిస్తూ, అదేవిధంగా ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రజలు నష్టపోతున్నారు, నీటి విషయంలో ఖచ్చితంగా తీవ్ర నష్టం జరుగుతుందని పెద్ద మొత్తంలో ఇప్పటికే ఏదైతే ఆరోపణలు చేయడంతో పాటు పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి సభలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. మరొక వైపు ఇటు ఏదైతే మేడిగడ్డకు సంబంధించి ఇటు అఖిలపక్షకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలని తీసుకుపోయే క్రమంలో ఏ విధంగా అనుసరించాల అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.